నేను నీకొకటే చెప్తున్నాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇంకా వీలైనంత తొందరగా ఈ వాస్తవాన్ని అంగీకరించు. నువ్వు నాకెందుకో చాలా భయంగా ఉందమ్మా. ఒకవేళ సాగర్ వద్దు గనక వద్దు మళ్ళీ- వద్దు. అలా అపశకునపు మాటలు మాట్లాడకూడదు. చిన్న జాహ్నవీల పెళ్లి నిలబడాలని ఆ దేవుని ప్రార్థించు చాలు. ఇక వాళ్ళిద్దరి పెళ్లి ఫలించాలనుకుంటే చాలు. ఈ రంగు మన ప్రేమకు చిహ్నం. ఇది ఎల్లప్పుడూ గంగ నుదుటి మీద మెరుస్తూనే ఉంటుంది. నేను బతికినంత కాలం గంగ చేయి పట్టుకునే ఉంటాను. ఇక మమ్మల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఒకప్పుడు మీరు నా మీద దయ చూపించారు బాబు గారు. ఇవాళ ఆ అమ్మాయి మీ మీద దయ చూపిస్తుంది. మీ సాగర్ని మీ దగ్గరే ఉంచుకోండి. బాగుంది కదా? అరే సాగర్, నువ్వు రావడం మంచిదైంది. కొంచెం చెప్పు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? నా వల్ల ఉంటే ఈ ఊళ్ళో ఉన్న పూలన్నీ తెప్పించి ఈ గదిని అలంకరించేదాన్ని. కానీ అంత వ్యవదేవలేదే. ఇదిగో వదినా, బనారస్లో పూల సంగతి పక్కన పెట్టు. చెప్పాలంటే మన సాగర్ నీకోసం అన్నిటికంటే అందమైన పువ్వును తీసుకొచ్చాడు. అరే అటు చూడు, ఎవరొచ్చారో చూడు. జాహ్నవి, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఎవరి దిష్టి తగలకూడదు. చల్లగా ఉండు. ఒకవేళ సాగర్ నిన్ను మరీ ఇబ్బంది పెట్టాడంటే తన కాళ్ళు పట్టుకొని లాగేసేయ్, సరేనా? ప్రభా, నువ్వు వాళ్ళని ఇరకాటంలో పెట్టుకు పదా. జాహ్నవి, నువ్వు తలుపేసుకో. జాహ్నవి, తల్లి, ఇందులో కుంకుమ ఉంది. సాగర్ చేత నీ నుదుటిని పెట్టించుకో. సరే. దీన్నే కదా సుమంగళికి అతిపెద్ద చిహ్నం అంటారు. వెళ్ళ. ఇంద సాగర్, నా నుదుట తిలకం దిద్దు నువ్వు. దాంతో మన పెళ్లిలోని అసంపూర్ణత తొలగించేయచ్చు. ఈ దండ నేను తనకు వేసేస్తాను. ఒక్క నిమిషం సాగర్. నా గుండెల్లో కూడా ఇక్కడ ఒక హృదయం ఉంది. అది కొట్టుకుంటుంది, బాధపడుతుంది, ఫీలింగ్స్ ఉంటాయి. నాకు కూడా కోపం కూడా వస్తుంది. నాకు నీ కల కోపం వచ్చిందని మొత్తం ముగ్గురు జీవితాలు నాశనం చేస్తావా?
నువ్వే నా భర్తగా నా నుదుటిని దిద్దుకున్న తిలకం. మరి దీని సంగతి ఏంటి? నేను నిన్ను ఈ తిలకం పెట్టుకునే బాధ్యత నుంచి విముక్తురాలు చేస్తున్నాను. వెళ్ళు. ఏంటి సాగర్, ఏంటంత ఆలోచన? పెట్టు నా నుదుటి బొట్టు. ఓ మై గాడ్, అరే ఎంత పని చేశాను నేను. ఏమైంది సాగర్? అసలు ఏం చేసావు నువ్వు? జాన్వి, నేనేదో కోపంలో ఉన్నప్పుడు, అది నేను కోపంలో ఉన్నప్పుడు ఎంత 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 పని చేశాను జాన్వి నేను. గంగా గంగా సాగర్, గంగా! ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? గంగా సాగర్ ఆగు. గంగా గంగా సాగర్, సాగర్, గంగా సాగర్ ఆగు. గంగా నేను చెప్పేది విను. గంగా 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 తలుపు తెరువు. గంగా తలుపు తెరువు, నేను నీతో మాట్లాడాలి. గంగా ప్లీజ్, గంగా తలుపు తెరువు. గంగా తలుపు తెరువు, లేదంటే నేను విరగొట్టేస్తాను. గంగా గంగా ప్లీజ్ తలుపు తెరువు. ప్లీజ్ గంగా, ప్లీజ్ తలుపు తీ. గంగా తలుపు తెరువు. గంగా ప్లీజ్. గంగా నేను ఒకసారి నీతో మాట్లాడాలి. ఇలా రా. లేదు సాగర్, నువ్వు ఇంతకంటే ముందుకు రావడానికి వీల్లేదు. గంగా ప్లీజ్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి అర్థం ప్రయత్నించు. చేసుకోవడానికి ఏముంది సాగర్? ఏ క్షణంలో నువ్వు జాహ్నవిని పెళ్లి చేసుకున్నావో ఆ క్షణమే నీకు నాకు మధ్య అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఇక నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. గంగా నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు మన మధ్య ఉన్న బంధాన్ని తెంచేశావా? గంగా నువ్వు అంత పని ఎలా చేయగలవు? అది నేను చేయలేదు సాగర్, ఆ పని నువ్వే చేసావు. మన బంధానికి ఉన్న ఒక్కొక్క ముడిని, ఒక్కొక్క దారాన్ని నీ చేతులతో నువ్వే తెంచేశావు. వావ్ గంగా వావ్, చేసిందంతా చేసేసి ఆ నిందని నా మీద ఎంత తేలిగ్గా మోపుతున్నావు నువ్వు. ఆ? నేను చెప్పేది శ్రద్ధగా విని గంగా. నువ్వు ఇదంతా ఇలా జరగటానికి కారణం నువ్వు, నేను కాదు కారణం. దీనికి పూర్తిగా బాధ్యురాలు నువ్వే. చేసిన తప్పు వేరొకరి మీదకి నెట్టేస్తే నువ్వు చేసిన తప్పు మాసిపోదు సాగర్. కానీ గంగా నేను చెప్పేది నిజమే, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు అక్కడ నన్ను దానంగా ఇచ్చేసి నన్ను గాయపరచుండకపోతే అసలు ఇదంతా జరిగేదే కాదు. నువ్వు నన్ను ఎలా బాధ పెట్టావో నేను కూడా నిన్ను అలాగే బాధ పెట్టాలనుకున్నాను. ప్రేమలో పడే బాధ నీకు అర్థమయ్యేలా చేయాలనుకున్నాను నేను. ఇప్పుడు నీకు సంతోషమేనా? చేయాలనుకుంది చేసేసావు. నిజమే సాగర్, నాకు చాలా బాధగానే ఉంది. కానీ నీకేమైందో ఆలోచించు. నేను వద్దంటున్నా కూడా నువ్వు జాహ్నవిని. నేను నీకు చెప్పానుగా, కోపంతో పంతానికి పోయి 3 జీవితాలు నాశనం అయిపోయే పని చెయ్యొద్దని. కానీ నేనెంత చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూసావా సాగర్, దారి తెన్ను తెలియని స్థితిలో పడేసావు మనందరినీ. చిన్నప్పటి నుంచి నువ్వు మొండివాడివే సాగర్. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనుందే, నువ్వు చేసిన ఈ తప్పుని ఎవరు సరిదిద్దలేరు. ఎవరి వల్ల కాదది. గంగా ఇక ఈ తలుపులు నీ కోసం ఎన్నటికీ తెరుచుకోవు సాగర్. గంగా ఆగు. గంగా ప్లీజ్, నేను చెప్పేది విను. గంగా తలుపు తెరువు. గంగా చూడు, నువ్వు గనక ఇప్పుడు తలుపు తీయకపోతే నేనిక ఎప్పుడు నీ తలుపు దగ్గరికి రానే రాను. అలా చేస్తేనే మంచిది సాగర్.
ప్రభా ఇప్పుడిక్కడ జరిగేదేది సాగర్ వాళ్ళ నాన్నగారు ముందు ఏమాత్రం అనకు. లేదు లేదు అనను. ఆయన తట్టుకోలేరు. అయ్యో భగవంతుడా, ఆయనే స్వయంగా ఇదంతా చూడలేదు కదా. ఏమండి, నేనెంత పని చేశాను మాధవి. నేను నా పిల్లల జీవితాలు తీర్చిదిద్దాలనుకున్నాను, వాళ్ళ కెరీర్లు బాగు చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే చేతులారా వాళ్ళ జీవితాలు పాడు చేశానేమో అనిపిస్తోంది. అంత మాట అనకండి మీరు. మన పిల్లల్ని ఇలాంటి స్థితికి చేర్చటంలో పూర్తి బాధ్యత నాదే మాధవి. మీరే బాధ్యుడు అనుకుంటే మీకంటే ఎక్కువ బాధ్యురాలు నేనే. ఈ తప్పంతా నాదే. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను ఇవన్నీ చక్కదిద్దుతాను. నీ తలరాతలో ఈ తెల్ల చీరే రాసుంది. ఒకవేళ నువ్వు కనుక నీ జీవితంలో వివాహం అనే రంగు కూడా వస్తుందని భ్రమపడుతూ ఉంటే ఆ భ్రమని వీలైనంత తొందరగా తొలగించుకో. ఎందుకంటే నీ జీవితంలో కేవలం ఈ తెల్ల రంగు ఒక్కటే ఉంది. కట్టుకో దీన్ని. ఇవన్నీ నీకు అక్కర్లేని వస్తువులు, అందుకే వాటిని పెట్టెలో పెట్టేశాను. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి పిల్ల? వితంతు జీవితం అంటే కఠోర తపస్సు లాంటిదని చెప్పాను. మనలాంటి వితంతువులు బ్రతికే ఉన్నా అడుగడుగునా చస్తూ బ్రతకాలి. నీకు అర్థం కాదే? రా రాయిలా కూర్చో. చూడు పిల్ల, నేనే నీకు శత్రువుని కాదు. నేను కూడా మనసున్న మనిషినే. నాలోనూ మమత ఉంది. నిన్ను బంధాల నుంచి కాపాడాలని నేను చెప్తున్నాను. నువ్వెన్నుకున్న మార్గం సరైంది కానే కాదు. ఇదిగో గంగా, నువ్వొక వితంతువే. ఇలా రంగురంగుల చీరలు, మొహాన ఈ బొట్టు. ముందు నుంచే నా మాట విని ఉంటే నీకివాళ ఈ గతి పట్టేది కాదు. తీసుకోవే, ఈ తెల్ల చీర కట్టుకో గంగా. అమ్మగారు, మీరు ఊరుకోండి. నేను ఏడుస్తున్నానా? లేదు కదా. మరి మీరెందుకు ఏడుస్తున్నారు? చెప్తున్నాను అమ్మగారు, ఇదంతా జరిగిన తర్వాత నేను తప్పనిసరి వితంతువులాగా బతుకుతానని, లేక నా అంతటి నేనే వితంతువులా బతకడానికి సిద్ధపడతానని అనుకుంటే అది కేవలం మీ పొరపాటు. నాది పొరపాట? సాగర్ నా నుదుటిన దిద్దిన తిలకాన్ని ఒప్పుకోవడానికి మీరంతా నిరాకరించినప్పుడు మరి నేను వేరొక ఎవరో మగాడు బొట్టు పెడితే ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నారు మీరు? అతను నా నుదుట బొట్టు పెట్టగానే చచ్చిపోయాడే. చెప్పండి, నేను దాన్ని ఎలా ఒప్పుకుంటాను? ఇప్పటిదాకా నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి తెలుసో తెలియకో మీరు విధించిన నియమ నిబంధనల్ని పాటిస్తూ వచ్చాను. ఇక పాటించను. ఈ రోజు నుంచి మీరు చెప్పే మూఢనమ్మకాల్ని, నియమ నిబంధనల్ని ఒప్పుకోనని స్పష్టంగా చెప్తున్నాను. ఈ తెల్ల చీర కట్టుకోవడానికి నేను నిరాకరిస్తున్నాను.
సూర్యాస్తమయం తర్వాత ఏవీ తినకూడదని నియమాన్ని కూడా నేను తిరస్కరిస్తున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదంటే అదేం పర్లేదు, కానీ అంత మాత్రం చేత నా జీవితం ముగిసిపోయిందని నేను అనుకోవట్లేదు. వినండి అమ్మగారు, ఇది నా జీవితానికి ముగింపు కాదు. చెప్పాలంటే ఇది నా జీవితానికి ఒక కొత్త ఆరంభం. నా జీవితాన్ని నేనెంతో ఉత్సాహంగా గడుపుతాను. నాకంటూ ఒక అర్హత సంపాదించుకుంటాను. గంగ అంటే ఆగక సాగే ప్రవాహం. తనకి ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎలా ప్రవహించాలో తెలుసు. నీరు నిలువుండిపోతే చెడిపోతుందని తనకి బాగా తెలుసు. అది చచ్చిపోయిన శవం లాంటిది, దుర్గంధాన్ని వెదజల్లుతుంది. కానీ ప్రవహిస్తున్న నీరైతే తనతో పాటుగా ఒక శక్తిని, ఒక నూతన జీవితాన్ని వెంట పట్టుకుని ప్రవహిస్తుంది. దానివల్ల ఎన్నో లక్షల మంది దాహం తీరుతుంది. ఇక ఈ గంగ కూడా అలాంటి ప్రవహించే నది లాంటిదే అమ్మగారు. వాళ్ళ నాన్న తనంటే ఎంతగానో గర్విస్తాడు తెలుసా? ఈ క్షణం నుంచి ఈ తెల్ల చీరతో పాటుగా వచ్చే అన్ని బంధాల నుంచి నన్ను నేనే విముక్తురాల్ని చేసుకుంటున్నాను. శ్రీకృష్ణ నన్ను సాగర్ నుంచి, తన ప్రేమ నుంచి శాశ్వతంగా విముక్తురాలను చేసుకోగల శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. అంతా మర్చిపోయే శక్తినివ్వు. ఈ తాళం చెవి జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మగారు. నా సంతోషాల్ని మీరు తాళం వేసుంచిన ఆ పెట్టె తాళం చెవిది. ఆ రోజు మీరే ఈ తాళం చెవిని నా దగ్గర విసిరేశారు. కానీ ఇప్పుడు ఇక దీంతో నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. నా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవాలి. నన్ను నేనే అన్వేషించుకోవాలి. చాలా దూరపు ప్రయాణం ఇది. ఆ ప్రయాణం పూర్తయిన తర్వాత స్వయంగా నేనే వచ్చి మీ దగ్గరున్న నా సంతోషాల తాళం చెవిని తీసుకుంటాను. అంతవరకు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. గంగా నువ్విది. అమ్మగారు, సంతోషంగా ఆత్మగౌరవంతో బతకాలంటే ఒక్కోసారి జీవితాన్ని కొత్తగా ఆరంభించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఆ పని చేయబోతున్నాను. కానీ అంతకుముందు నేను కొన్ని పాత లెక్కలు తేల్చుకోవాల్సింది. సాగర్, మనం ఇక్కడే కూర్చొని రాత్రంతా ఇలాగే గడిపేశాం. ఇక లోపలికి పద. నువ్వు నన్ను ఏం చేయమని చెప్పావో అదే చేశాను నేను. ఈ ఒక్కసారి నా మాట విను. గంగా, ఇదేంటి? సింధూరం పెట్టుకోలేదా నువ్వు? నువ్వే తిలకాన్ని తుడిచేసి నువ్వే తిలకం ఏదని అడుగుతున్నావా?
ఎంతో తేలిగ్గా నువ్వు నన్ను, నా ప్రేమని నీ మనసులోంచి తీసేశావా? ఎలా గంగా, ఎలా చేశావు ఇది? రాయి విసిరి అద్దాన్ని పగలగొట్టినవాడే నువ్వెలా పగిలావని అద్దాన్ని అడుగుతున్నాడు. సాగర్ జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడా? ఎప్పుడు? నిన్న మీరు సుప్రీత వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు. గోవిందయ్య గారు, మీరు మాకు వెంటనే ఎందుకు చెప్పలేదు? కనీసం ఒక ఫోన్ అయినా చేసుండొచ్చుగా. బుర్ర సరిగ్గా పనిచేస్తే నేనే మీకు ఫోన్ చేయగలిగేవాడిని కదమ్మా. ప్రదీప్, అనయ్య, ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేస్తున్నాను నీకు తెలీదా? అసలు చేస్తుందంతా నువ్వే. ఏం చేసావు నువ్వు? సాగర్ చివరికి నువ్వు జాహ్నవిని పెళ్లి చేసుకున్నావా? అలా ఎందుకు చేసావు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? నాకు బుద్ధి జ్ఞానం లేవన్నయ్య.